యాషెస్ సిరీస్ లో మరో 2 టెస్టులు మిగిలుండగానే ఇంగ్లాండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 0-3తో సిరీస్ ఓడిపోవడంతో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ భవిష్యత్తుపై ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైంది. కేవలం 11 రోజుల్లోనే సిరీస్ ను కోల్పోవడంతో బాల్ వ్యూహంపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఓవర్ కాన్ఫిడెంట్ తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ దారుణ పరాజయం పాలవడంతో కొత్త కోచ్ కావాలి అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ నెక్స్ట్ హెడ్ కోచ్ గా భారత మాజీ జట్టు కోచ్ రవిశాస్త్రిని నియమించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఎలా ఓడించాలో తెలిసిన వ్యక్తి రవిశాస్త్రి అని పనేసర్ అభిప్రాయపడ్డాడు. 2022లో రాబ్కీ నిర్ణయంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మెక్కల్లంను హెడ్ కోచ్ గా నియమించింది. అప్పట్లో యాషెస్ లో 4-0 ఓటమి తర్వాత బాధ్యతలు చేపట్టిన మెక్కల్లం స్టోక్స్ జోడీ ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. మొదటి 11 మ్యాచ్లలో 10 విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ తర్వాత ఇంగ్లాండ్ ప్రదర్శన క్రమంగా పడిపోయింది. ఆస్ట్రేలియా, భారత్లతో జరిగిన ప్రతిష్టాత్మక 5 టెస్టుల సిరీస్లలో ఒక్కదాన్ని కూడా గెలవలేకపోయింది. గత 33 మ్యాచ్ల్లో 16 ఓటములు ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ప్రస్తుత యాషెస్ సిరీస్లో 0-3తో వెనకబడి నిలిచింది. ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో, వారి బలహీనతలను మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వ్యక్తి కావాలని మాంటీ పనేసర్ వ్యాఖ్యానించాడు. తన అభిప్రాయంలో ఇంగ్లాండ్కు తదుపరి హెడ్ కోచ్గా రవిశాస్త్రే సరైన వ్యక్తిని చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి కోచ్ గా ఉన్న సమయంలో భారత్ ఆస్ట్రేలియాను 2 సార్లు వారి గడ్డపై ఓడించింది. 2018-19 బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ తొలి సిరీస్ విజయం సాధించింది. ఆ తర్వాత 2020-21లో అడిలైడ్ టెస్ట్లో 36 పరుగులకే ఆల్అౌట్ అయినప్పటికీ గాయాలతో నిండిన జట్టుతో తిరిగి సిరీస్ ను కైవసం చేసుకోవడం క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచింది.